అందరికీ నమస్కారం. సాధారణంగా ఎమ్మెల్యే అనగానే చుట్టూ గన్మెన్లు, మంది మార్బలం, నిత్యం నాయకులతో సభలు సమావేశాలతో బిజీగా ఉంటారు. కానీ ఏపీలో ఈ ఎమ్మెల్యే తీరు వేరుగా ఉంటుంది. నిత్యం ఆటోలోనే ప్రయాణిస్తూ ఆదర్శంగా నిలుస్తోంది. ప్రజల వద్దకే పాలన అంటూ ఊరూరు తిరుగుతోంది. నిత్యం ప్రజల మధ్య ఉంటూ సమస్యలను పరిష్కరించడంలో దూసుకుపోతుంది. అయితే ఒకవైపు అసెంబ్లీకి వెళ్తూనే మరోవైపు అంగన్వాడీకి కూడా వెళ్తుంది. ఫుల్ టైమ్గా ఎమ్మెల్యేగా పనిచేస్తూనే మరోవైపు అంగన్వాడీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఓ ఎమ్మెల్యే అయి ఉండి అంగన్వాడీ టీచర్గా ఎందుకు మారింది అంటారా? అయితే ఆమె స్టోరీ తెలుసుకోవాల్సిందే. అది 2023 నవంబర్ 20 యువనేత నారా లోకేష్ టీడీపీ గెలుపు కోసం యువగళం పాదయాత్ర పేరుతో దూసుకుపోతున్నారు. ప్రజలతో మమేకమవుతూ అందరినీ కలుపుకొని పోతున్నారు. ఆ సమయంలోనే ఓ మహిళ లోకేష్ వద్దకు వచ్చి, సార్ నేను రాజకీయాల్లోకి వస్తాను ప్లీజ్ అంటూ వేడుకుంది. అయితే లోకేష్ ఓకే చూద్దాంలే అని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. సీన్ కట్ చేస్తే ఆమె టీడీపీ టికెట్ దక్కించుకొని ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఆమె ఎవరో కాదు, మిరియాల శిరీషాదేవి. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత సాధారణ జీవితం గడుపుతూ ప్రజల మనసులను దోచుకుంటుంది మిరియాల శిరీషాదేవి. ప్రభుత్వం వాహనం ఉన్నా సరే ఆటోలోనే బయటికి వెళ్ళింది. సింపుల్ సిటీకి మారు పేరుగా నిలుస్తూ ఇతర ఎమ్మెల్యేలకు ఆదర్శంగా నిలుస్తుంది మిరియాల శిరీషాదేవి. అయితే మనం ఎక్కడి నుంచి ఎదిగామో ఆ మూలాలను మర్చిపోవద్దంటున్నారు పెద్దలు. ఆ మాటలని నిజం చేస్తూ ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తున్న అంగన్వాడీకి వెళ్ళి పిల్లలకు పాఠాలు చెబుతుంది ఈ ఎమ్మెల్యే గారు. ముఖ్యంగా నిరుపేద పిల్లలకు చదువు చెబుతూ తాను పేదల ఎమ్మెల్యేనని చాటి చెబుతోంది ఈ మిరియాల శిరీషాదేవి, రంపచోడవరం ఎమ్మెల్యే. అంతేకాదు అంగన్వాడీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తన వంతు సాయం కూడా చేస్తుంది. ప్రస్తుతం మిరియాల శిరీషాదేవి చేస్తున్న కార్యక్రమాలు, ఆమె చేస్తున్న పనులు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ ఎమ్మెల్యేలంతా ఇలానే ఉంటారు అని ప్రజల మనసుని దోచుకుంటుంది ఎమ్మెల్యే శిరీష. మిరియాల శిరీషాదేవి రాజబొమ్మంగి మండలంలో అనంతగిరిలో జన్మించారు. ఆమె బీఈడీ చదివి 8 ఏళ్లు అంగన్వాడీ కార్యకర్తగా పనిచేశారు. ఆమె తల్లి కృష్ణవేణి అనంతగిరి గ్రామ వార్డు మెంబర్ కాగా, శిరీషాదేవి భర్త మఠం భాస్కర్ టీడీపీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. భర్త ప్రోత్సాహంతో శిరీషాదేవి ఉద్యోగానికి రాజీనామా చేసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ టికెట్ను దక్కించుకున్నారు మిరియాల శిరీషాదేవి. అయితే మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వర్గం అసంతృప్తి వ్యక్తం చేసింది ఇదే టైంలో. అయితే టీడీపీ అధిష్టానం వాటిని సర్దుబాటు చేసి అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చింది. దీంతో మిరియాల శిరీషాదేవి గెలుపు సాధ్యమైంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో టీడీపీ నుంచి కొంతమంది సామాన్యులు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వీరిలో అల్లూరు సీతారామరాజు రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అంగన్వాడీ కార్యకర్త మిరియాల శిరీషాదేవి కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే కొన్ని నెలల క్రితం మిరియాల శిరీషాదేవి ఓ సామాన్య అంగన్వాడీ కార్యకర్త భర్త టీడీపీలో చురుగ్గా ఉంటున్నాడన్న కారణం చేత ఆమెను అన్ని విధాలా ఇబ్బంది పెట్టారు. అనేక ఫిర్యాదులు చేసి ఆమెను ఏదోలా ఉద్యోగం నుంచి తీయించాలని చాలా ప్రయత్నాలు చేశారు. చివరకు విసుగొచ్చి శిరీషాదేవినే రాజీనామా చేశారు ఆ ఒక్క అంగన్వాడీ ఉద్యోగానికి. తన ఉద్యోగాన్ని వదులుకొని భర్తతో పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో తిరిగిన ఆమెకు అనూహ్యంగా టీడీపీ కూటమి నుంచి ఎమ్మెల్యే టికెట్ లభించింది. అసాధ్యం అనుకున్న విజయాన్ని సాధించి ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు మిరియాల శిరీషాదేవి రంపచోడవరం నియోజకవర్గం నుంచి. రాష్ట్రంలో అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికైన మహిళగా గుర్తింపు పొందారు మిరియాల శిరీషాదేవి.